ప్రజలు వందేమాతరం పౌర సేవా కేంద్రం సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ పిలుపునిచ్చారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో గల బీజేపీ ఈస్ట్ మండల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వందేమాతరం పౌర సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవర శేఖర్ అధ్యక్షత వహించగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్ ముఖ్య అతిథిగాను, ఇన్ఛార్జ్ రావూరి సుధా విశిష్ట అతిథిగాను పాల్గొని పౌర సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు రామ్కుమార్, గట్టి సత్యనారాయణ, గంగాధర్లు మాట్లాడుతూ వందేమాతరం పౌర సేవా కేంద్రాలను ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, కో కన్వీనర్ కొండేటి గంగాధర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడిద కృష్ణ, డాక్టర్ బీవీఆర్కే రాజు, దాట్ల సూర్యనారాయణ రాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మేడా విజయలక్ష్మి, పైడా వెంకటనారాయణ, ముమ్మిడి విజయలక్ష్మి, నక్కారాణి, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాజకీయాలకి అతీతంగా ఎవరికన్నా కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే లబ్ధి చేకూరాలో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు లబ్ధి చే విధంగా, అలాగే పౌరులకి చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, ఎలక్ట్రిసిటీ విషయం కానీ, ప్రతి విషయంలో కూడా ఈ సెంటరు సమస్యలు ఏమున్నాయో, ఏదైతే లబ్ధి చేకూరాలో వాటి మీద పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా దానికి అయ్యే ఖర్చు బయట ఛార్జ్ చేసే విధంగా కాకుండా, కమర్షియల్గా కాకుండా ఏదైతే ఖర్చు ఉంటుందో మినిమమ్ దాని వరకునే తీసుకుని సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో ఇది పనిచేయడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సెంటర్ని ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇలాంటి సెంటర్లు కూడా మిగిలిన అసెంబ్లీల్లో, తర్వాత మండల స్థాయిలో కూడా ప్రారంభించాలనే ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్కళ్ళని కూడా ఇది ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. మా కాకినాడ ఈస్ట్ మండలం వస్తారు. ఆ మండలంలో పార్టీ అతీతంగా కాకినాడలో ప్రజలందరికీ ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ సేవ చేత ఉద్దేశంతో మేము ఒక ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. ఇది కేవలం అంటే కమర్షియల్గా కాకుండా అదే అందుబాటులో ఉంటూ కేవలం మినిమం ఛార్జెస్తో మాత్రమే మేము సర్వీస్ చేసుకుంటూ ఈ ప్రజా సమస్యల మీద అటు మున్సిపాలిటీ కానీ, గవర్నమెంట్ కానీ అన్నీ ఏ విషయం వచ్చినా కూడా రోడ్లు, ట్రైన్స్ కానీ, లేకపోతే ఈశ్రమ్ కార్డ్స్ కానీ, లేకపోతే రేషన్ కార్డ్స్ కానీ ఇలాంటి అన్నీ కూడా కార్డులు ఇప్పించే విధానంలో మేము కార్యక్రమం. ఆ కార్యక్రమానికి మా గంగాధర్, శేఖర్ కూడా మంచి లీడ్ తీసుకుని దానికి బుజ్జి గారికి సహకరించారు. వీరందరూ సహకారంతో మేము కార్యక్రమం ముందుకెళ్తున్నాం. దీన్ని కార్యక్రమం ప్రజలు ఉపయోగించుకోవాలని, ఇదే విధంగా కార్యక్రమం మిగిలిన మండలం కూడా మా అన్ని మండలం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. దానికి కూడా మేము అందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తాం. సో ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని పార్టీ అత్యంతంగా మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా రాజీవ్ గురుగల్ప నివాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన అపార్ట్మెంట్ల మధ్యన ఒక వందేమాతరం పౌర సేవా కేంద్రం అనే మనం సర్వీస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు పూర్తి స్థాయిగా చేరట్లేదు. దాని మీద మేము అవగాహన కల్పించడం, దాని మీద ఏదైతే మనకి ఆ స్కీమ్ యొక్క వివరాలు తెలియపరచడం, ఆ స్కీమ్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి రుసుము లేకుండా ఏదైనా ఛార్జ్ చేయవలసి వస్తే కనుక మినిమం రుసుముతో ఈ కేంద్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని మన రాజీవ్ గురుగల్ప ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ సర్వీస్ని పెంచి ప్రతి సంక్షేమ ఫలాలు కూడా అర్హులు ఈ లబ్ధి పొందాలని చెప్పేసి సభాముఖంగా, మీడియా ముఖ్యంగా వీళ్ళందరికీ తెలియజేసుకున్నా. ఈ సమావేశానికి ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.